భక్తులందరూ మనవి ఈరోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, మళ్ళా శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం. అమ్మారి ఓం నమశివాయ అని అంటుంటే చాలు భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరమైనటువంటి ఈరోజు చాలా పవిత్రంగా. ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రాలేదు, ఇవాళ శుక్రవారం, చక్కనటువంటి నక్షత్రం, వారం, తిథి అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతులు ఉండాలని ఆ ఒక్క పరమశివుడు ఈరోజు అమ్మవారితో ఉండేటువంటి మొత్తం ఆకారం ప్రపంచానికి వెలుతురిచ్చేటువంటి రోజు కనుక ఈ పౌర్ణమి రోజు నాడు దీపాలు ఉసిరిగ చెట్టు కింద, ధ్వజస్తంభం దగ్గర, నందీశ్వరం దగ్గర ఎక్కడ దీపోత్సవం చేసినప్పుడు కూడా వాళ్ళ ఇల్లు అంతా కూడా మంచిగా సుఖ సంతోషం కలకాలను ఆడుతూ ఉంటుందని చెప్పని ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు నాడు అంత విశేషమైనటువంటి రోజు. కాబట్టి మీరందరూ చక్కగా ఓం నమశివాయ అనుకుంటా మనసులో నామస్మరణ చేయాలి. ఎంత చేస్తే బట్టి మౌనంగా కూర్చుంటే అయ్యారే చేస్తాడు వెరీ చేస్తాడని కాదు, ఓం నమస్మరణ చేసుకోవాలి. ఒక నామస్మరణ చేసేది ఉంటే మనకు కూడా సిద్ధి పొందుతుంది. కాబట్టి మీరందరూ ఓం నమ శివాయ అని చెప్పండి. అందరూ చక్కగా శివపార్వతి పరమేశ్వరు యొక్క అనుగ్రహము కలిగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు సాయంకాలం కూడా ప్రదోషకాలం వచ్చి అందరూ ఆకాశ దీపం అంటే ప్రజానికి మొత్తం ప్రపంచానికి శక్తి ఇచ్చినటువంటి ఆకాశ దీపం కాబట్టి అక్కడ జ్యోతి ఉజ్వల చేయాలి. తర్వాత మాస శివరాత్రి 29వ తారీఖు నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు కూడా చక్కగా అందరూ అభిషేకం చేసుకుంటే ఆ కైలాసాలు ఉండేటువంటి శివుడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ మాస శివరాత్రి రోజు నాడు ఒక అలంకరణ, ఒక ఆకారం మన శివలింగంలో కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివ పార్వతి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషం ఉండాలని ఆ పరమశివుని వేడుకుందాం. హర నమ పార్వతీపదే. అక్కడ ఎందుకు మమ్మీ పక్కన చిన్నది పక్కన చిన్నది ఎందుకు
కొరకు చెప్పాలి